ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. అండ్ పొద్దున్నే సూర్యుడు ఇట్లా కొట్టేస్తుండు, మామూలుగా లేదు. సన్ రైజ్ సూపర్ గా ఉంది. వెరీ వండర్ఫుల్ హ్యాపీ ఆగస్ట్ టు ఆల్ అండ్ వెరీ వండర్ఫుల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉప్పల్ ఎక్స్ రోడ్. మీరు ఏ టైంలో చూస్తుంటే అది గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది ఎవ్రీ మంత్ మనం అప్డేట్ ఇస్తూనే ఉంటాం. అండ్ కొన్నిసార్లు వీక్లీ ఇస్తుంటాం, కొన్నిసార్లు 15 days కూడా ఇస్తూనే ఉంటాం. ఉప్పల్ని మనం కవర్ చేసినంతగా ఎవరు కవర్ చేయలేదు. అది దేవుడి దయ, మీ అందరి దయ. అలా కుదిరింది. డే టు టైము ఫస్ట్ చూసేద్దాము. 6:55 ఆగస్టు 2వ తారీఖు. గత 3-4 రోజులుగా కంటిన్యూస్గా చిన్న చిన్న చినుకులు, వర్షము పడుతుంది. సంతోషం పడాలి. ఇప్పుడు సూర్యుడు పొద్దున్నే చక్కగా మనని హిట్ చేస్తుండు. అండ్ చూసేద్దాం ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఎక్కడి వరకు పనులు జరిగినాయి అనేటివి. ఇది రోడ్ ఓపెన్ అయ్యింది. నేను వీడియో పెట్టిన, చాలా మంది చూసినారు, కొంతమంది ఫేక్ కూడా అన్నారు. ఇట్స్ ఓకే, నడుస్తూనే ఉంటుంది. ఓన్లీ వన్ వే అప్సిగూడ నుండి వచ్చే వాళ్ళకి అది ఓపెన్ అయింది. ఇలా ఉప్పల్ నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ దాటి అటు నాగోల్ వాళ్ళ కొరకు అది ఓపెన్ కాలేదు. ఆటోలు, కార్లు అండ్ 2 వీలర్స్ ఇటు ఉప్పల్ వైపు వస్తున్నాయి. మీరు క్లియర్గా చూడొచ్చు. అక్కడ జేసీబీ పెట్టినారు, జేసీబీ తోటి కూడా వర్క్ జరుగుతుంది. అండ్ అదొక పిల్లర్ గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడో ఫినిష్ అయింది. అండ్ ఇది గ్రౌండ్ లెవెల్లో పిల్లర్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ నో ఎంట్రీ. వరంగల్ హైవే రోడ్ ఈస్ క్లోజ్డ్ అట్ ఉప్పల్ జంక్షన్ డ్యూ టు ఫ్లైఓవర్ వర్క్. ఇది మనకు తెలిసిందే. అండ్ ఇది లిఫ్ట్ 6A 6B లిఫ్ట్ ఎక్కి అలా ఉప్పల్ స్కై వాక్ ఎక్కి చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ త్వరలో ఈ ఉప్పల్ స్కై వాక్ డిజైన్ మారబోతుంది. ఎందుకు మారుతుంది అన్న, ఏమవుతుంది స్కై వాక్ అని అంటే, ఇదిగో ఇక్కడ చూడండి, ఈ పిల్లర్ కరెక్ట్ స్కై వాక్లకేని పైకి లేస్తుంది అన్నమాట. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని మనం కనుక్కున్నాం. వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అదిగోండి ఆ లిఫ్ట్ ఉంది కదా, ఆ లిఫ్ట్ నుంచి ఈ లిఫ్ట్ వరకు ఇలా స్కై వాక్ వెళ్తుందని అన్నారు. బట్ ఫైనలైజ్డ్ ఏం చేస్తారు అనేది మనము చూడాలి. మేబీ దీన్నే డిజైన్ మార్చుతుండొచ్చు. ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఇది ఇక్కడ ఇదొక పిల్లర్ వేసినారు, ఇక్కడ ఒక పిల్లర్ వేసినారు. ఫస్ట్ ప్లాన్లో ఇక్కడ పిల్లర్ రావద్దు అంట, తర్వాత ప్లాన్ చేంజ్ అయిందంట. ఏందో ఇది ఏదో ఒక పిల్లర్, ఇదొక పిల్లర్. ఈ చిన్న పిల్లర్లు ఎందుకు వేసినారు? స్కై వాక్ కొరకే వేసినారా? డిజైన్ ఏదైనా మారుస్తారా అనేది అర్థం కావట్లేదు. ఏమైనా సపోర్టింగ్ పిల్లర్సా? మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇదిగోండి ఇది చూడండి, కరెక్ట్ స్కై వాక్ ఆనుకొని ఇదొక పిల్లర్. అండ్ ఇక్కడ పైప్ లైన్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది, అంతా తవ్వినారు. మీకు ఈ కంటెంట్ నచ్చితే చూడగానే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఇన్స్టాగ్రామ్ బూస్ట్ అయ్యి, ఇన్స్టాగ్రామ్ అన్న ఈ వీడియో యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది, చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టట్లేదు, అసలు ఇన్స్టాగ్రామే డిలీట్ చేసి పడేసిన, టైం అంతా వేస్ట్ అవుతుందని దానివల్ల. ఇదిగోండి ఇదంతా తవ్వుతున్నారు. సగం టైం తినేస్తుంది, ఆ రీల్స్ చూడడంలో వెళ్ళిపోతుంది. మనం లైఫ్ పైన ఫోకస్ పెట్టలేకపోతున్నాం. ఏం లేదులే, ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం అనుకుంటాం కానీ కథం అది ఎటో వెళ్ళిపోతుంటుంది. ఇదిగోండి ఈడ బొక్క పడ్డది దీనికి, స్కై వాక్కి. విజిలేస్తా ఉండరు. ఓకే, ఇదైతే చాలా హ్యాపీ న్యూస్, ఒక వే రిలీజ్ అవ్వడం అనేది. బస్సు వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది, ఇట్లకే ఉప్పల్ బాగా పోయి అట్లా రావడం అనేది. ఖాళీ బాగా విజిల్ వేస్తుండు. ఓకే ఓకే బాగా ఖుషి అయిపోతుండు ఖాళీ, ఎవరినొకరిని ఖుషి చేసినాం. అండ్ ఇక్కడైతే గుంత దవ్వు ఉంచినారు, అదండి బ్లాక్ కలర్ పైప్ పెట్టేసి ఉంచినారు. ఆ పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇటాచి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఇందిరమ్మ క్యాంటీన్ అనేది ఉంటుంది. అది 7 o'clock 7:30కి ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఇంకా 7 కాలే, 1 minute ఉంది టైము. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో తిన్నా నేను. పొంగల్ అని పెడతాడు, వేడివేడిగా ఉంటుంది.
ఇట్లా లోపల హృదయం పొంగిపోతుంటుంది అనమాట తింటుంటే దాన్ని. చలో ఇంకొంచెం బయట సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా చూసి మనం వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఇది ఇక వర్షం పడితే మినిమం ఈ మాత్రం ఉంటుంది, ఇక మనం దాన్ని ఏం అనలేము. అండ్ ఈ పిల్లర్ వర్క్ ఎప్పుడో ఫినిష్ అయిపోయింది, చాలా కాలం అయింది. అండ్ చాలా మందికి తెలుసు, కానీ కొత్త వాళ్ళు కూడా కొంతమంది మన ఛానల్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పవలసి అనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పిల్లర్లన్నీ ఈ మెట్రో లేన్ ఉన్నది కదా, ఈ మెట్రో లేన్ పైకంటే హైట్ వస్తాయి అనమాట. అక్కడ కూడా ఉంది చూడండి, స్కై వాక్ తర్వాత అది రామంతపూర్ వెళ్ళే రోడ్డు. ఇట్లా పై వరకు వచ్చి ఇట్లా ఈ ఫ్లైఓవర్ అనేది ఇట్లా మెట్రో పై నుండి వెళ్తుంది అనమాట. ఆ వర్క్ ఫినిష్ అయిన తర్వాత దాని వ్యూవే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఉప్పల్ పిఎస్ అండ్ ఇది హాస్పిటల్, వీళ్ళ గల్లీ లోపలికి పోతుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముంది అని చూస్తున్నా. ఇందిరమ్మ క్యాంటీన్ టైం ఉంటే ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ట్రై చేయండి. ఇది 7 గంటలకు ఓపెనా 7:30కు ఓపెనా చూద్దాం, ఎందుకంటే మన వీడియోస్లలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాం, ఏదో టైంపాస్ వీడియోలు ఉండవు. ఇదిగో ఇక్కడ ఏదో రాసి ఉంది, ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తుదారులకు ముఖ్య సూచనలు గుర్తుంచుకోండి, కుల ఆదాయ నివాస సర్టిఫికెట్లు అవసరం లేదు. ఇదిగోండి, కుల ఆదాయ నివాస సర్టిఫికెట్లు అవసరం లేదంట. నగదు లావాదేవీలు పూర్తిగా నిషేధం. ఇతరుల అకౌంట్ల నుండి రుసుములు చెల్లించవద్దు. ఇంపార్టెంట్. దరఖాస్తుదారు పేరు, ఫోన్ నెంబర్, ఆధార్ సరిచూసుకోండి. దరఖాస్తునకు ఆఖరి తేదీ ఆగస్టు 10వ తారీఖు. సహాయం కోసం కాల్ సెంటర్ నెంబర్. ఇల్లు రాని పక్షంలో దరవతు సొమ్ము 10,000 వాపస్ ఇవ్వబడుతుంది. అరే ఇది నాకు తెలియదు, ఇన్ని రోజులు 10,000 వాపస్ ఇవ్వబడుతుందంట. ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించండి. ఆధార్ కార్డు తీసుకొని రండి. మీ నియోజకవర్గంలోని ఇండ్లకు మాత్రమే దరఖాస్తు చేయండి. చేయవలసినవి ఓకేనా, ఏదైనా యూజ్ అవుతుంది, ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. ఫేక్ న్యూస్ చూడకండి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా బ్యానర్ ఏర్పాటు చేసినారు, మంచిగా అనిపించింది. నాకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, మరి ఇది ఆదివారం హాలిడేనా మనకైతే తెలియదు. ఇందిరమ్మ క్యాంటీన్ 7 గంటల 1 నిమిషం అవుతుంది, ఇంకా ఇది ఓపెన్ కాలే. 7 AM to 9:30 AM అండ్ లంచ్ 12 PM to 2:30 PM. ఇదిగోండి టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ నో ఎడిటింగ్, ఒరిజినల్ టైమ్ మొబైల్ 7 to నాట్ ఓపెన్డ్, బట్ ఐ డోంట్ నో, సండే మైట్ బి హాలిడే ఏమో. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ముందే రోడ్లు ఒకటే పిఆర్ఎస్ నిన్న నుంచి ఉప్పల్ నల్ల చెరువు మీద. మరి వీటిపైన ఎవరు స్పందిస్తారు? వర్షం పడుతుంటుంది, అయితేనే ఉంటాయి, కానీ వీటిని రిపేర్ చేస్తూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి కదా. ఒకసారి స్కై వాక్ని చూసేయండి. అది మ్యాటర్. మన హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలే కాకుండా అతి త్వరలో వేరే స్టేట్స్కి కూడా వెళ్ళి, ఆల్ ఇండియాకి వెళ్ళి, అండ్ పక్క స్టేట్ మన తెలుగు స్టేట్ కూడా వెళ్ళి, ఎక్కడెక్కడైతే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అండ్ ఇంకా రోడ్స్, ఫ్లైఓవర్స్, ఇలా వర్క్ ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ వీడియోలు తీయాలని ఎంతో ఎంథ్యూజాజంతో ఉన్న 100% అక్కడికి వెళ్తాం, వీడియో షూట్ చేస్తాం, ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం, మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా మీకు ఉప్పల్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటుంది, ఉప్పల్లో ఉన్న తిప్పల గురించి కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం. మనం చేయవలసిన బాధ్యత మనం చేసినప్పుడు పైన భగవంతుడు చూసుకుంటాడు, కింద చాలా మంచి మనుషులు ఉన్నారు, వాళ్ళు కూడా స్పందించి ఏదో ఒకటి చేస్తుంటారు. ఓకేనా, ఇది ఉప్పల్ ఎక్స్పోర్ట్ దగ్గర ఆగస్ట్ మంత్ అప్డేట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. ఉప్పల్ తిప్పల్ ఎప్పుడు తీరుతాయి.